హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కేహెచ్సి నర్సింగ్ క్లాసెస్. ఇంటెన్షనల్ థాట్స్ అంటే వాంటెడ్గా మనమే చేయడం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. పేషెంట్ తప్పు ఏం లేకున్నా కానీ మనమే వాళ్ళని అడ్డుపడి రిస్ట్రిక్ట్ చేసి హాని చేయడం. సో అలా చేసి వాళ్ళని తప్పుగా చూయించి మనం ఇంప్రిజన్లో పెట్టడం, జైలుకి పంపించడం, పనిష్ చేయడం. అసాల్ట్ అంటే పేషెంట్ని భయపెట్టడం, థ్రెటన్ చేయడం, వార్నింగ్ ఇవ్వడం. సో మీకు ఇలా అవుతుంది, సో సర్జరీ టైంలో మీకు ఇలా అవుతుందని వాళ్ళకి భయపెట్టడం అనమాట. దట్ ఈస్ ద అసాల్ట్. నెక్స్ట్ బ్యాటరీ అంటే పేషెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ చేయడం, వాళ్ళ వస్తువులను టచ్ చేయడం. సో ఏదైనా ప్రొసీజర్ టైంలో కానీ, సో రీస్ట్రెయిన్ చేసేటప్పుడు కానీ, క్యాన్లో పెట్టడంలో కానీ, సో వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ చేయకూడదు అనమాట. బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అంటే పేషెంట్ యొక్క సెన్సిటివ్ విషయాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ, సో వాళ్ళకి సంబంధించిన ఏమైనా వీక్నెస్ పాయింట్లు కానీ, ఒక కంపెనీకి సంబంధించిన కొన్ని పర్టికులర్ డేటాని కానీ అలా మనం బయట పెట్టకూడదు అనమాట. సో వాళ్ళ ప్రైవసీగా ఉండే విషయాలు మనం బయట పెట్టేదాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అంటారు. కాన్ఫిడెన్షియాలిటీ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ, వాళ్ళ డిసీజ్ కండిషన్ గురించి కానీ మనం ఎవరికి కూడా చెప్పడానికి వెళ్ళకూడదు. ఓన్లీ పేషెంట్కి సంబంధించినది ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్తో మాత్రమే మనం, దట్టు ఏ టీమ్ అయితే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళతో మాత్రమే మనం డిస్కస్ చేయడం. అదర్ దాన్ దట్ ఎవరి దగ్గర మనం పేషెంట్ సంబంధించిన విషయాలు డిస్కస్ చేయకూడదు. డిఫేమేషన్ అంటే ఒక పేషెంట్కి సంబంధించిన వాళ్ళ రెస్పెక్ట్ కానీ, వాళ్ళ స్టేటస్ కానీ, సో విత్ ద రైటింగ్ పరంగా కానీ, లేదా మన నోటితో చెప్పడం కానీ, సో నెగిటివ్గా చెప్పడం, నెగిటివ్గా రాయడం అనేది చేయకూడదు అనమాట. వాళ్ళ యొక్క రెస్పెక్ట్, వాళ్ళ యొక్క స్టేటస్ గురించి తగ్గించి మాట్లాడడం, వాళ్ళ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అందరికీ తెలియచేయడం, వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళ స్టేటస్ని తగ్గిస్తుంది అనమాట. దాన్ని